ఇంక మళ్ళీ ప్రస్తావించి చెప్పుకోవడానికి ఏముంటుంది అందులోని? అదే రామాయణమా భారతమా బుద్ధిగా కూర్చుంటూ వినడానికి? బూతులు ఇష్టం వచ్చినట్లు పేలాపులోని. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అది ఇది చాలా కథనాలు, కథలు, వీడియోలు వైరల్ అయినాయి. ఎవరు తప్పు చేసినా ఇది కదా రాజకీయం అంటేని. మన వాళ్ళు చేస్తే తప్పు చేస్తే లేదు 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 వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు తప్పు చేసినా సరే మనం కప్పిపుచ్చుకునే పరిస్థితి. ఎదుటి వాళ్ళు చేస్తే అది తప్పు అని చెప్పి చిలవల పొలవలు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసే పరిస్థితి. దాని నుంచి ఈరోజు కూటమి ఎమ్మెల్యేలను, సాక్షాత్తు మంత్రులను నోటీసులు ఇస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే చెయ్యండి, లేకపోతే అవసరం లేదు, గెట్అవుట్. ఇండైరెక్ట్గా చెప్పే మాటలు అవి. గెట్అవుట్ అంటున్నారు. ఏం చేస్తారు? ఎన్ని కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి ఈరోజు కూటమి విజయాన్ని సాధించిందన్నది విస్మరిస్తే ఇంక అంతకంట అవివేకం మరొకటి ఉండదేమో. 2019 నుంచి 24 వరకు బయటికి రావడానికి ఉచ్చబోసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాదనగలరా? ఆత్మవిమర్శ చేసుకోగలరా? వాస్తవాలు కాదా అవి? ఏం జరుగుతుందో? జగన్మోహన్ రెడ్డి గారి బలం అమాంతంగా పెరిగిపోయింది. 151 సీట్లు, మాట్లాడే పరిస్థితి లేదు. రోడ్డు ఎక్కితే ఏమవుతుందో తెలియదు, తప్పు మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. వణికిపోయారు. ఏదో లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత స్పీడ్ అందుకున్నారు. కానీ అప్పుడు దాకా పరిస్థితి ఏంటి? స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కారణం ఏం జరుగుతుందో, ఏం విధ్వంసాలు వస్తాయో, ఎంతమందిని పోగొట్టుకోవాల్సి వస్తుందో అనే భయమేమో. లేకపోతే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్ని ఫేస్ చేయకపోవడం ఏంటి? ఆలోచించారు, వద్దనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరయ్య గారిని, లోకేష్ గారిని, ఎవరి కుటుంబాలని ఏమన్నారో తర్వాత అంశం. కానీ అన్నారు, చాలామందిని చాలా రకంగా అన్నారు. కానీ ఎక్కువగా తగిలింది నారావారి కుటుంబానికే. చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడే, వయసుకు కూడా విలువనివ్వకుండా మాట్లాడిన పరిస్థితి. భువనేశ్వరి గారిని అయితే ఎన్నో నెలలు ఆవిడ కంటి మీద కునుకు కూడా ప్రశాంతంగా పడుకోకుండా కుమిలిపోయింది నా తల్లి అని చెప్పి లోకేష్ గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత క్షోభను అనుభవించింది ఆ కుటుంబం. ఒక సీఎం స్థాయి ఇంటి కుటుంబం, అది సామాన్యమైన వాళ్ళు కాదు కదా. అలాంటి వాళ్ళకే అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారు, తెగబడ్డారు. ఆయన పాదయాత్ర, యువగలం పాదయాత్రలో ఎన్నెన్నో ఆయన అనుభవించాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం పోయింది? పారాచూట్ బ్యాచ్లో వచ్చినట్టు, లేకపోతే వేరే రకంగా డ్రాప్ అలిగినట్టు. ఇక భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలు అవి కూడా మన సినిమాల్లో చూస్తుంటాం. లక్కీగా ₹1 టికెట్ కొంటే కోట్లు పలిగి ఇవి వింటుంటాం. అలాగా మొన్న దాంట్లో కొత్తగా చాలామందికి అవకాశం వచ్చింది. ఏ ఈక్వేషన్స్ మీద అయితే అవనియండి, అదృష్టం బాగుంది, తప్పేం లేదు. గెలిచారు. మరి గెలిచినప్పుడు ఆ బాధ్యత నియోజకవర్గాల మీద ఉండకుండా మేము మాకు నచ్చినట్టు చేస్తాం, మేము దాచుకుంటాం, మేము దోచుకుంటాం, లేకపోతే ప్రజలను మేము పట్టించుకోము అనే విధంగా ఎవ్వరున్నా తనా పరా భేదం లేకుండా కొరడా జుడిపించాలి. అదే ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నారు. అసలు ఎవరో కూడా ఊహించిన పరిస్థితి. ఎందుకంటే మన ఇంటి గుట్టు, లేకపోతే మన ఇంట్లో ఉన్న తప్పులు ఏమన్నా ఉండిలో ఉంటే మనం బయటికి చెప్పడానికి ఇష్టపడం. మన అన్నదమ్ములో, లేకపోతే మన తోబుట్టులో, లేకపోతే పిల్లలో, ఎవరింట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమైనా తప్పులు చేశారనుకోండి, స్కూల్కి వెళ్ళి ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారంటే నా కొడుకుది ఏం తప్పు లేదు, నీ కొడుకుది అంటే రేడిల్లు అన్ని 2 వాయించినండి. నా కొడుకు అలాంటి కూడా, నా కొడుకు అలా చేస్తాడా? సో ఇది మనం ప్రతి కుటుంబంలోని ప్రతి దగ్గర చూస్తున్న అంశమే. మనది మనం సపోర్ట్ చేసుకోవడం అన్నది. కానీ ఈరోజు కొత్త నాంది పలుకుతున్నాడు యువనాయకుడు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆ రకంగా చేస్తే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఇంత దారుణమైన ఓటమి రాదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు నోటి దురదతోటి ఇష్టం వచ్చినట్లుగా పేలిన వాడిని కట్టడి చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కానీ కళ్ళెర చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళెర చేస్తే ఇంకేమైనా ఉంటుంది అవతల వాళ్ళకి? పైనుంచి కింద దాకా తడిసిపోద్ది. ఎందుకంటే అంత భయం ఆయన అంటేనే అలా పెట్టుకున్నాడు ఆయన. అది చిన్న విషయం ఏం కాదు. ఆయన కనుసన్నల్లో పెట్టుకున్నాడు ఆయన ఒకసారి దర్శనం ఇస్తేనే మహాభాగ్యం కింద ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో.
కానీ మరి ఎందుకు ఎక్కడ అది గ్యాప్ వచ్చిందో, ఎందుకు ఆయన మిస్ఫేర్ చేసుకున్నాడో ఆ ఫలితం ఇప్పుడు వాళ్ళు అనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అనిపిస్తున్నారు. సో ఆ రోజు ఆ రకంగా వాళ్ళు చేయలేదు, ఈ రోజు ఈ రకంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా మీడియాకి వచ్చేస్తున్నదండి. ప్రతి చిన్న విషయం మీడియాకి వెళ్ళిపోతున్నది. ఎవరేం చేసినా అంత కళ్ళ ముందు కనిపిస్తున్నది. తప్పులు చేసినా, ఒప్పులు చేసినా అని. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవనియండి, మంత్రులు అవనియండి, తప్పులు చేస్తే వీడియోలు వస్తున్నాయి, వాళ్ళ వాయిస్లు వస్తున్నాయి. సో దాన్ని ఎందుకు సమర్థించాలి, ఎందుకు ఉపేక్షించాలి? కొత్త రకం రాజకీయాలకు తెర తీయాల్సిన అవసరం ఉంది కదా. అదే చేస్తున్న లోకేష్. ఆయన విజన్ వేరే రకంగా ఉంది. గెలిపోవటం సంగతి తర్వాత, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలంటే ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచించాల్సింది ఎప్పుడు కూడా ప్రజలకి విశ్వాసం కల్పించాలి. నేనున్నానన్న భరోసా ఇవ్వగలగాలి. ఆటోమేటిక్గా అందరం ఎక్కిస్తారు. అందులో డౌటే లేదు. ఇచ్చేస్తారు. వాళ్ళు గుండెల్లో దాచుకుంటారు. తమ ప్రేమనంతా కూడా కురిపిస్తారు. వాట్ల రూపంలో గద్దెని ఎక్కిస్తారు. ఇంకంతకంటే ఏం కావాలి? అదే ఫార్ములా పట్టుకున్న లోకేష్. ఎవరిని నేను ఉపేక్షించను, మారాలంటున్నారు. దారి తప్పిన ఎమ్మెల్యేలకు షాక్ ట్రీట్మెంట్ షురూ. కొరడా జులిపిస్తున్న మంత్రి లోకేష్. 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలకు షాక్. ప్రజలే ఫస్ట్. పార్టీలోనూ అదే పాలసీని లోకేష్ అమలు చేస్తున్నారని. అంతర్గతంగానే పార్టీ ఎమ్మెల్యేలకు లోకేష్ గట్టి హెచ్చరికలు. దారికి రాని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ సిగ్నల్స్. ప్రజలకు అందుబాటులోనే ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని పార్టీ నేతలకు సంకేతాలు పంపుతున్నారు. ఒక్కొక్కరికి ఏంటంటే కాలమే వాళ్ళకి పాఠాలు నేర్పుతుంది. కాలమే వాళ్ళని విజ్ఞులు చేస్తుంది. కాలమే వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తుంది. అలాంటి మనిషి నారా లోకేష్ ఏమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారసత్వం అన్నది ఆయనకి ఎప్పుడూ ప్లస్సే. కానీ ఈయన ఓనమాలు దిద్దుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు. ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు కొన్ని అంశాలని ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. దారి తప్పిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించేది లేదు. అవకాశం ఇస్తున్నాం, నిలబెట్టుకోకపోతే అంతే సంగతిలో. ప్రజల్లో ఉండాలంటున్నాడు ఆయన. దారి తప్పడం అంటే ఏంటి? అరే నిన్ను గెలిపించుకుంటే లక్షలాది మంది నీకు ఓట్లేసి నిన్ను గద్దెనెక్కిస్తే నేను నియోజకవర్గంలో ఉండను, నేను ఏ కార్యక్రమాలు చేయను, ప్రజల మాటను నేను విన్నంటే నీదేది పోతుంది, ఆ నియోజకవర్గం పోతుంది. కానీ ప్రభుత్వమే కూలిపోద్ది. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. మ్యాజిక్ ఫిగర్ దాటే అదృష్టం ఉండదు. అన్ని కష్టాలు పడ్డారు, అన్ని దెబ్బలు తిన్నారు కాబట్టే వాళ్ళకి ఆ నొప్పి తెలుసు. ఇప్పుడు తగలనోడికి ఏముంటుంది? తగిలినోడికే కదా నొప్పి తెలుస్తుంది. ఒక్కడ కానీ పడింది అనుకోండి ఏమవుతుంది? బబ్బులు ఎక్కుతుంది. పక్కన నుంచి చూస్తున్నవాడికి ఏముంటుంది? ఏం కాదు. ఆడికి ఆ నొప్పి తెలియదు. పడ్డోడికే నొప్పి తెలుస్తుంది. అంత భయంకరమైన నొప్పిని అనుభవించారు వాళ్ళు. మానసిక క్షోభకు గురైంది కుటుంబం అంతా కూడా. ఆ పేనాలకి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా 29 కూడా కూటమి గెలాలి అని చెప్పి ఆయన అంత కసిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఆ వయసులో ఏముంది, హ్యాపీగా ఆయన తిరగొచ్చు ఎలా కావలిస్తే అలాగా. కానీ ప్రతిరోజు ప్రజా దర్బార్లని, ప్రజల సమస్యల గురించి అని అంటే కసి పెరిగిపోయింది. అదే నేను చెప్పాను చూసారా, కాలం పాఠాలు నేర్పుతుందడానికి కారణం అదే. మనిషిలో ఎప్పుడు కూడా కసిని పెరగనీయకూడదు. ఆ కసి పెరిగింది అనుకోండి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాళ్ళకి దేనికి భయపడరు, దేనికి వెనకాడరు. టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు, వెళ్ళి కరెక్ట్ కొడతారు. కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ అంశం అవనియండి, నేను చాలాసార్లు కూడా అందరికీ కోట్లాది మందికి ఇష్టమైందని క్రికెట్ భాషలో చెప్తుంటాను. నీ కాన్సన్ట్రేషన్తో బాల్ మీద నువ్వు లుక్ అయ్యి గ్యాలరీలోకి వెళ్ళిపడుతుంది. నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతినింది అంటే వికెట్ ముక్కలవుతుంది, నీ తలరాత మాడిపోద్ది. ఎన్ని కష్టాలు పడి నువ్వు ఆ మ్యాచ్లోకి వెళ్తావు, ఇంటర్నేషనల్ మ్యాచ్లోకి, అదంతా కుప్పకూలిపోద్ది. ఎంతమంది కుప్పకూలిపోయిన వాళ్ళు లేరు? ఎంతమంది కాన్సన్ట్రేషన్ చేసి ఉచ్చబోయించిన వాళ్ళు లేరు మిగతా క్రికెట్ జట్లని, ప్రపంచంలో ఉన్న అగ్రగామి క్రికెట్ జట్లని? అదే జీవితం నేర్పే సత్యాలు ఇవన్నీ కూడా. అది నార్మల్గా కసి రాదు. దెబ్బలు ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు.
బంగారం అన్నా ఎన్నో ఉలిదెబ్బలు తొలిపోతే అది హారం అవ్వదండి. అంతే మనిషి జీవితం కూడా అంతే. పెద్దలు ఎందుకు చెప్తుంటారు ఇవన్నీ కూడా సామెతలు ఎందుకు చెప్తుంటారు? ఇప్పటికీ అవి ఎందుకు నానుడిలో ఉంటాయి? నిజాలు కాబట్టి అవన్నీ కూడా. లోకేష్ పంజా విసిరారు, కొరడా జులిపిస్తున్నారు. మంచిగా ఉంటే మంచి, మనకిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి చిన్న కుర్రోడైనా పెద్దగా మాట్లాడుతున్నాడు, పెద్దగా చెప్తున్నాడు. చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ వయసు కాదు, భవిష్యత్తు ముఖ్యం. చిన్నపిల్లోడన్నా సరే మనం పొరపాటు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అంటే మనతో చెప్పొచ్చాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు మామ, లేకపోతే నువ్వు ఇంకోటి చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. నిజంగా మనం ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అయ్యో ఆడు నాకు చెప్పేది ఏంటి, ఆడు చెప్తే నేను వింటానా, నా కళ్ళ ముందు ఆడు షెడ్డి వేసుకున్నాడు, నా కళ్ళ ముందు వాడు ఇలా చేసాడు, శివుడు ముక్కుతో ఉండేవాడు అని చెప్పంటే పోయేది ఎవరికి? నువ్వే పోతావు, నీ తప్పులు నువ్వు తెలుసుకోకపోతే. అదే ఆయన ఇండైరెక్ట్గా హితబోధ చేస్తున్నాడు ప్రస్తుతానికి. అది కానీ కాస్త తేడా వచ్చిందనుకోండి జులిపిస్తాడు. అది జులిపించడం మొదలైంది అంటే ఇబ్బందులు తప్పవు. దేనికన్నా సరే తెగించేసి ఉంటాడు ఆయన. అసలు లోకేష్ ఈ ఆలోచన సరళి కానీ లేకపోతే ఆయన వేస్తున్న అడుగులు కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అవి ఏ రకంగా మలుపులు తిరుగుతాయో, ఏ రకంగా వెళ్తాయో, భవిష్యత్తు లోకేష్ ఏ రకంగా ఆయన పాత్ వేసుకున్నారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నలుగుతున్న అంశం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ గారు ఫోకస్. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనమైన అని చెప్పి ఆయన మాట్లాడిన దాన్ని తెలంగాణ ఏపీ మళ్ళీ మాటలు పెరుగుతున్నాయి. జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళు ఆయన ఏదో కౌంటర్ ఇస్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ధీమా ఏంటి? నాయకులకు బూస్ట్. 2029 వైసీపీలోకి అధికారంలో వస్తుందని ముందే చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ ఏ రకంగా వచ్చింది? ఇంకా కల్తీనైపోయి వైవి సుబ్బారెడ్డి గారి వివరణ. బాబు హయాంలోనే కల్తీ ట్రాక్టర్లు అవి కూడా రిజెక్ట్ చేశారనేది లై డిటెక్టర్ టెస్ట్ కూడా నేను రెడీ అంటూ ఆయన నేను ఏ అవినీతికి పాడలేదని ఆయన చెప్తున్నాడు. ఇక విజన్ ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయడం ముఖ్యం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ముందుగా నేను ప్రస్తావించినట్టుగా లోకేష్ గారు ఒక రూపం 23 మంది మీద, అంటే 25 అనుకుంటాను, 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇక ఇదే ఇచ్చిపోయి ఈనాడు ప్రైవేట్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సింగిలూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. లక్ష్మీకాంత్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా సురేష్ గారు వినిపిస్తుందా? మరియు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. సురేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే 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 సురేష్, ఏంటి లోకేష్ గారు గతంలో ఎప్పుడూ లేనటువంటి నిర్ణయం, 2 మినిస్టర్ల మీద, 23 మంది ఎమ్మెల్యేల మీద ఆయన ఫుల్ ఫైర్ అవుతున్నారట, నోటీసులు పంపిస్తున్నారట, తీరు మార్చుకోవాలంటున్నారట. ఇది కదా రాజకీయం అంటూ వస్తున్న ట్రోల్స్. సరే ఓకే, మన కడప వెళ్ళారు కదా, ఏంటి కడపలో గన్ కల్చర్ పెరిగిపోతున్నదట. మరొక వైపు 2029లో మనమే గెలుస్తాము, బంగాళాఖాతంలో కలిసిపోద్ది కూటమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? సార్, ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనం చేసేటువంటి పనుల్లో ఎంత మేర ప్రజా ఉపయోగం జరిగిందన్నదే ప్రజలు గమనిస్తారు. ప్రజలకి మేలు కలిగేటువంటి రీతిలో మన రాజకీయం చేయాలని ఏ పార్టీ కూడా భావించడంలో తప్పులేదు. ఈరోజు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంత డొల్లా ఏమీ లేదు అనేటి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో ఎటువంటి ప్రగతిని సాధించకపోగా 18 నెలలుగా ఒకటే పంద, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే వారి పనిగా పెట్టుకున్నారు. నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఏ రంగంలో అయినా కూడా సరే, రాంబాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఏం లేదు, ఆయన ఒక వీడియో పెట్టారు, అది బాగా వైరల్ అవుతుంది. రాంబాబు గారు నమస్తే.
నమస్కారం అండి. సార్ ఏంటి వెళ్ళిపోయిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద ఒక వీడియో చేశారు మీరు, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఏంటి వాళ్ళని ఏమన్నా మళ్ళీ వెల్కమ్ చెప్తున్నారా? ఏంటి ఇందులో ఉన్న సారాంశం? అంటే నమ్ముకున్న పార్టీని మిమ్మల్ని పైకి తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీని వదిలి వెళితే, కారణం లేకుండా వదిలి వెళ్ళటం కూడా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళినప్పుడు రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది అనేది ఆ మొత్తం కథ యొక్క సారాంశం. నేను చెప్పదలుచుకున్న అంశం అది. ఒకవేళ ఎన్నికలకు ముందు వెళ్ళారు అనుకోండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అధికారాన్ని తీసుకొచ్చి కష్టపడి వచ్చిన వాళ్ళు మీకు ప్రార్థిస్తే ఎందుకు ఒప్పుకుంటారా? దిస్ ఇస్ ఎ వెరీ కామన్ సెన్స్ పాయింట్. ఈ లాజిక్ ని మీరు మిస్ అయ్యి వెళ్ళారు, నష్టపోయారని చెప్పడం నా ఉద్దేశం. అగౌరవపరచడం కూడా కాదు. ఇలా చేయటం అనేది రాజకీయంగా భవిష్యత్తు అంధకారం అవుతుంది అనేది నా టోటల్ సారాంశం. నేను చెప్పాలనుకున్న అంశం అదే చెప్పాను నేను. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలోకి వెళ్ళి అక్కడేదో రాజకీయంగా సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఇది సత్యము, చరిత్ర చెప్పినటువంటి సత్యం అని చెప్పే ప్రయత్నం ఉన్నది. అంత వీళ్ళు ఏమన్నా వస్తే తీసుకుంటే పరిస్థితి ఉంటుందండి మీ ప్రకారం? అది ఎన్ని ఊహాజనితమైన ప్రశ్నలు. దానికి సమాధానం చెప్పగలిగిన వాడిని కూడా నేను కాదు. పోనీ ఏమైనా మీకు సిగ్నల్స్ వస్తున్నాయా? ఐ డోంట్ నో. నా ఉద్దేశం అది కాదు. నేను సిగ్నల్స్ వస్తున్నాయని కాదు. వెళ్ళిన వాళ్ళు అక్కడ సక్రమంగా వారికి గుర్తింపు లేదని చెప్పడమే నా ఉద్దేశం తప్ప వాళ్ళు చింతిస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారని నా ఊహాగానానికి సంబంధించిన అంశమే తప్ప నాకు ఆధారాలతో చెప్పినటువంటి అంశాలు కావు. సార్ మీకు ఎవరైనా టచ్ లో ఉన్నారా ఇప్పుడు? వాళ్ళని ఎవరు టచ్ కనపడితే పలకరించుకుంటాం తప్ప టచ్ లో ఏమీ లేరు. టచ్ లో ఉంటాం, రాజకీయాలు మాట్లాడటం, మేము అసంతృప్తిగా ఉన్నామంటాం, వస్తామంటాం, ఇవన్నీ ఏమీ లేవు. కానీ అక్కడ వాళ్ళ పొజిషన్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అక్కడ లోకల్ గా ఇప్పుడు నేను వెళ్ళి సడన్ గా తెలుగుదేశంలో చేరతాను సార్. అవును, నిన్నటి దాకా తెలుగుదేశాన్ని దూషించో లేకపోతే విమర్శించో ఉన్న నేను అక్కడికి వెళ్తే నా మీద కొంతమంది తెలుగుదేశంలో ఎందుకు చేర్చుకున్నారు రామబాబు అని అడుగుతారు కదా. అవును, అడుగుతారు. సరిగా నాకు ఏదైనా ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఇట్ ఈస్ ది కామన్ సెన్స్ పాయింట్. ఓకే, ఎన్నికలకు ముందు అంటారు, దట్ ఎన్నికలకు ముందు అవసరం ఎవరికైనా. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముందు ఏ పార్టీ నుంచి ఎవరు వస్తున్నా సరే తీసుకున్నాం, వాళ్ళతో మనకు 4 ఓట్లు వస్తాయని అనుకోవచ్చు. ఎన్నికలు అయిపోయి అంతా దులిపేసిన తర్వాత అధికారం వచ్చేసిన తర్వాత నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? నేను వెళ్ళి అధికారం వచ్చేసిన పార్టీలోకి వెళ్ళి ఏం చేస్తాను అనేది నా యొక్క జనరల్ సారాంశంగా పెట్టుకుని మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేశాను. ఓకే, అది నా అభిప్రాయం. సార్ మరొక అంశం, నేను పవన్ కళ్యాణ్ గారు మీరు వినే ఉంటారు, వైసీపీ వాళ్ళు బూతులు మారలేదు, బుద్ధులు మారలేదు, నాలో ఇప్పటి వరకు కూడా మంచితనం చూశారు, నన్ను అనవసరంగా కానీ రెచ్చ కొడితే వేరే లెవెల్లో ఉంటుంది, నేనే డైరెక్ట్ గా చెప్తున్నాను అని హెచ్చరించడం వెనుక ఆంతర్యం ఏంటి? నాకైతే ఆయన హెచ్చరించడం అనే దానికి అర్థం లేదు. బూతులు తిట్టడం అనేది ఆయన కన్నా బూతులు తిట్టినోడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. ఈ ప్రపంచంలోనే ఎవడో లేడు రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారు తిట్టినన్ని బూతులు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని మీడియా ఉన్నంగా కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు చేతులు పట్టుకుని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకోళ్ళ గురించి ఏం చెప్తాడు? ఆయన అంటానికి ఏమైనా రిజర్వేషన్ ఉందా? ఆయనకి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా అనేది? బూతులు తిట్టడం అనేది ఎవరు తిట్టినా తప్పే. అది వైసీపీ వాడు తిట్టినా, తెలుగుదేశం వాడు తిట్టినా, జనసేన వాడు తిట్టినా, ఎవరు తిట్టినా తప్పే. లాజిక్ లేకోకుండా దూషణ భూషణలు బూతులు తిట్టడం తప్పు. దాన్ని నేను 100% అంగీకరిస్తాను. అంతే తప్ప లాజిక్ గా మాట్లాడటమో నొప్పి కలిగించే విధంగా మాట్లాడటం కూడా బూత్ అని అనుకుంటే అది వారి ఇష్టం, నేను కాదంటలా. అయితే హెచ్చరికలు చేస్తే భయపడటానికో లేకపోతే ఇంకోటికో ఇక్కడ మేము సిద్ధంగా లేవనేది నేను చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. మేము మితిమీరి మాట్లాడాం, సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాం, ఎంతవరకు డోస్ మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. వాళ్ళు ఏదన్నా అంటే నేను మాట్లాడతాను, నేను కానీ మరొకరైనా సరే. మీరు చూశారు కదా, నేను సోంబాబు అని ఒక క్యారెక్టర్ పెట్టి నన్ను బ్రో సినిమాలో వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేశారు, దానికి సమాధానం చెప్తాం, అంతే సింపుల్. మనకి ఇచ్చితే వాళ్ళకి ఇచ్చుతాం, మనకి ఇచ్చకపోతే వాళ్ళకి ఇచ్చాం, అంతే. దట్స్ ఆల్. మనం విమర్శ చేస్తే వాళ్ళకి విమర్శ. జనరల్ విమర్శలు ఇప్పుడు ఉంటాయి రాజకీయంగా.
పవన్ కళ్యాణ్ గారిని 24 గంటలు నువ్వు సూర్యుడు వీరుడు అని నేను మెచ్చుకోలేను కదా. ఎట్లా మెచ్చుకుంటాను? నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, వారిని చేసిన తప్పుల్ని ఖచ్చితంగా ఎండగడతాం, విమర్శిస్తాం. అంతే తప్ప హద్దులు మీరు విమర్శించాల్సిన అవసరం లేదు. బూతులు మీరు, అది నా వరకు చెప్తున్నా, ఎవరు నాలాగానే కాదు, ఎవరైనా బూతులు మాట్లాడితే దట్ ఈస్ 100% రాంగ్. దానిలో ఏ విధమైన సందేహం లేదు. సార్ ఏంటి కోనసీమ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ రకంగా ఆయన మాట్లాడలేదు. సడన్ గా ఈ వాయిస్ పెంచడానికి ఏమైనా వేరే కారణాలు ఉంటాయన్నారా? నేను ఒక విషయం చెప్పిన వర్మ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు కామ్గా ఉండటానికి కొంతకాలం గర్జించడానికి, కొంతకాలం యావరేజ్ గా మాట్లాడటానికి కారణాలు ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఆయనకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తాడో తెలియదు. కాముగా ఉండవలసినప్పుడేమో గర్జిస్తాడు, గర్జించవలసి వచ్చినప్పుడేమో కాముగా ఉంటాడు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఆయన గ్రాఫ్ ఏ విధంగా జరుగుతుందో ఊహకు అందనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాముగా ఉన్నన్నాళ్ళు చాలా కాముగా ఉంటాడు, కొన్ని రోజులు అసలు క్యాబినెట్ మీటింగ్లు కూడా ఎగ్గొట్టేసేస్తాడు, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఎగ్గొట్టేసేస్తాడు, చిన్న చిన్న విషయాలకు మనం వెళ్తుంటాడు. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ హిస్ నేచర్ అండ్ బిహేవియర్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ. వీ కెనాట్ ప్రిడిక్ట్, నో బడీ కెన్ ప్రిడిక్ట్ ఇట్. దట్ ఈస్ హిస్ నేచర్. అది నా అభిప్రాయం. దీనిలో తప్పేమైనా ఉంటే ప్రజల్ని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారో ఆయనకి తెలియటం లేదు అనేది నా అభిప్రాయం. లేకపోతే ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీని పైకి తీసుకురావడం కోసం నిరంతరం పనిచేసి తన క్యాడర్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, తెలుగుదేశం పార్టీని పెరగడం కోసం తన క్యాడర్ ను కూడా చంపుకునే కార్యక్రమాలు చేసే వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు రాజకీయాల్లో. నువ్వు తెలుగుదేశానికి సపోర్ట్ చేసావు, తప్పులేదు. నీ పాలసీ అయితే నువ్వు సపోర్ట్ చేసావు, నువ్వు అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశావు, జగన్మోహన్ రెడ్డి అధక పదాలను తొక్కుతానన్నా ఓకే, నీ పాలసీ దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. నువ్వు అధక పదాలను పోతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనేది నేను చెబుతున్న మాట కాదు, జన సైనికులు చెబుతున్నటువంటి మాట. నిన్న మీరు చూశారు కదా, 2014లో మమ్మల్ని మీరు కూటమికి సపోర్ట్ చేయమన్నారు, చేశారంటే ఇక అక్కడ నుంచి ఆపేసి మైకి కట్ చేసి పారేశారు. సో వాట్ ఈస్ దిస్? సో ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు ఉంటాయి, మనం మాత్రం ఆచరించడానికి నీతులు ఉండవు అనే పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. తాజా ఉదాహరణలే ఇవన్నీ కూడా. కోనసీమ వెళ్ళటం, అక్కడ ఆ రాజుల్లో ఆ కాలువను పరిశీలించటం, ఆ కాలువను పరిశీలించి ఆ ఉప్పు నీటితో కొబ్బరి మొక్కలు చనిపోతున్నటువంటి దృశ్యాలను వైఎస్ఆర్సీపీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేయటం, 2019 నుంచి ఈ ఉప్పు నీరు వస్తుందని చెప్పమని వాళ్ళని లీడింగ్ అడగటం, కాదు 40 సంవత్సరాల నుంచి ఈ ప్రశ్న ఉంది అని వాళ్ళు చెప్పడం చూస్తుంటే వై ఈస్ డూయింగ్ లైక్ దట్ నాకు అర్థం కాలేదు. స్ట్రైట్ గా మాట్లాడొచ్చు. సో ఇవన్నీ కూడా ఆయన మరి ఎందుకో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద బురదల్లాలి, ఏదో ఒక విధంగా చంద్రబాబును భుజానెత్తుకోవాలి అనేటువంటి ఏకైక సూత్రంతో ఆయన వెళుతున్నాడు. అది నచ్చట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకునే వాళ్ళకు కూడా నచ్చట్లేదు అనేది నాకున్నటువంటి సమాచారం. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, ద టైమ్ విల్ డిసైడ్. సార్ మీ హయాంలో చూడనటువంటివి ఈ హయాంలో వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు ఏం చేశారో, మినిస్టర్లు ఎవరు చేశారో ఏ ఫోకస్ ఉండేది కాదు. ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ గారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, నోటీసులు పంపిస్తున్నారు 2 మంత్రులకి, 23 మంది ఎమ్మెల్యేలకి. తీరు మార్చుకోకపోతే, ప్రజల్లో ఉండకపోతే ఎంత దూరమైనా మేము వెళ్తామని. సో దీన్ని ఏ రకంగా చూడాలి సార్? వాళ్ళ దిగజాడుతనానే చూడాలి. 23 మంత్రులకి నోటీస్ ఇచ్చారని నేను చూడలేదు, నాకు తెలియదు. 23 మంది ఎమ్మెల్యేలకి, 2 మంత్రులకినండి. అంటే వాళ్ళ పద్ధతి మార్చుకోలేదని నోటీసులు ఇవ్వడం ఎందుకండి? నాకు అర్థం కాలేదు. నోటీసులు ఇవ్వడం ఏంటి అంటే నీకు పట్టు లేదనా? సరిదిద్దుకోమని. అవును, నోటీస్ ఇవ్వడం ఎందుకు? పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ప్రజలందరికీ కూడా తెలియాలి కదా సార్, ఈ రకంగా మేము పారదర్శకంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అవ్వచ్చు కదా. అది వాళ్ళ దాన్ని ఏమైనా దిగజాడుతాను ప్రజలకు అర్థమైందేంటి? ఇంటర్ పార్టీ వ్యవహారాలు సార్. నేను తప్పు చేస్తాను అనుకోండి, కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నోటీస్ ఇస్తారా? పిలిచి మందలు ఇస్తారు తప్పు చేస్తే. దట్ ఈస్ ద ఇంటర్నల్ ఎఫ్ఐఆర్స్. నువ్వు 23 మందికి నోటీసులు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లోకేష్ గారు ఇచ్చారా? లోకేష్ గారు సీరియస్ గా 23 మందికి నోటీసులు పంపించమని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పారట. లోకేష్ అదేంటండి, లోకేష్ గారు కూడా అంబటి రాంబాబు గారికి తెలీదా? కాదండి, లోకేష్ ఎవరు అంటున్నా నేను చెప్పేది. ఇప్పుడు ఇచ్చే చంద్రబాబు ఇవ్వాలి,
లేకపోతే ఆయన ఇవ్వాలి ప్రెసిడెంట్. ఈయనెవరు? చంద్రబాబు కొడుకైనంత మాత్రాన అందరు మంత్రులకు కాదనమాట కదా అర్థం. సార్ టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆయన జాతీయ కార్యదర్శి కదా, ప్రధాన కార్యదర్శి కాదండి. పార్టీ గురించి నేనేది ఏంటంటే ఆయనే డిఫాక్ట్ ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు, పార్టీ అధ్యక్షుడిగా ఆయనే వ్యవహరిస్తున్నాడు. పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు నోటీస్ ఇవ్వమని చెప్పడం ఏంటి? చెప్పడం ఏంటి అంటున్నా నేను. ఆయన ఇవ్వాలి కదా. పల్లా శ్రీనివాస్ ద్వారా ఇప్పించారండి, పార్టీ అధ్యక్షుడు కదా. అవును, పల్లా శ్రీనివాస్ ద్వారా ఇప్పించాల్సిన అవసరం సార్. పల్లా శ్రీనివాసే ఇవ్వాలి కదా అంటున్నా. ఒకడు లోకేష్ చెప్తే ఇచ్చేది ఏంటి అంటున్నా. అంటే ఇండిపెండెన్సీ లేదని అర్థం. ఇది కూడా మీకు కాంట్రవర్సీ కనిపించిందా? కాంట్రవర్సీ కాదు, తప్పు అంటున్నా నేను. అదేంటంటే మీరు కూర్చోండి, ముఖ్యమంత్రి గారు అంటే ఈ పార్టీ అధ్యక్షుడు కన్నా ఎక్కువ కదా వాళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీలో. వాళ్ళ దృష్టిలో ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు కూర్చుని మాట్లాడుకుని పలానోళ్ళు పలానా చేస్తున్నారు, వాళ్ళని పిలిచి మాట్లాడాలని అనుకోవాలి తప్ప నోటీసులు ఇవ్వటం, అది పేపర్లో రావటం, నీకు తెలియటం నాకు తెలియటం, ఇవన్నీ చర్చ చేయడం అవసరం ఒక పార్టీలో? అంటే పార్టీ నాపడం కూడా వాళ్ళకి కుదరట్లేదని అన్న చెప్పాలి. లేదంటే వాళ్ళందరూ ఎదవలు, నేను ఒక్కడే మంచివాడిని పవన్ అది మన లోకేష్ గారు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అందరూ దేశాన్ని దోసుకుంటున్నారు, నేను మాత్రం ఇదని. ఏంది నీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు నీ ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడాలి, లేదు కుదరదంటే సస్పెండ్ చేసి పారేయాలా దమ్ముంటే. ఎందుకు ఇది? ఎన్ని ఊరిని షో ఆఫ్. సార్ ఏంటి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అది ఒక అంశం అయితే, బంగాళాఖాతంలో కూటమిని కలిపేస్తున్నారు, ఇంక మనమే గెలుస్తున్నాం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం, 16 నెలల్లోనే మేము గెలుస్తున్నాం అన్న ఆ సిగ్నల్స్ వచ్చేసినాయనా? అంతే కదా. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మీరు చూడండి, 16 మాసాల్లోనే ఈ పార్టీ ఈ కూటమి పాలన భ్రష్టు పట్టిపోయింది అనేది ప్రజలు అనుకున్నటువంటి అంశం. ఆ ప్రజలు ఎవరు? అదొక ఏ పదార్థం ప్రజలు అంటే మాకున్న అభిప్రాయం అది, మాకున్న సంకేతాలు అది, మాకున్న కాన్ఫిడెన్స్ అది. అందుకనే కదా మరి చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం, మళ్ళా వచ్చేది మీరు కాదు మేమే, మళ్ళా వచ్చేది మీరు కాదు మేము అంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకు డౌట్ వచ్చింది కదా. సో కాన్ఫిడెన్స్ మీరు ఒక్కటి మాత్రం వర్మ గారు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందాము, ఊహకన్నటువంటి పరాజయాన్ని పొందాము. దాని నుంచి తేరుకున్నాము, దాని నుంచి ముందుకు వెళ్తున్నాము, ఫైట్ చేస్తున్నాము. ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. నేను ఒకటి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి 2019లో 23 స్థానాలు వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందో, మొన్న మేము 11 సీట్లు వచ్చినప్పుడు కూడా సుమారుగా సేమ్ పర్సెంటేజ్ ఉంది. ఒక 0.02 మేము ఎక్కువ ఉన్నాం నిజం చెప్పాలంటే. సో నెంబరింగ్ డిఫరెన్స్ ఉంది. ఏది ఆయనకి 23 సీట్లు వచ్చినా అదే పర్సెంటేజ్, మాకు 11 సీట్లు వచ్చినా అదే పర్సెంటేజ్. సో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఏ పర్సెంటేజ్ లో ఉన్నాడో మేము ఓడిపోయినప్పుడు అదే పర్సెంటేజ్ లో ఉన్నాము 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా. అలాంటి చంద్రబాబు నాయుడు గారే రివైజ్ అయ్యి మళ్ళా ఇన్ని సీట్లు తెచ్చుకున్నప్పుడు అదే పర్సెంటేజ్ తో ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రాదని అనుకోవడం పొరపాటు అనేది నా అభిప్రాయం. సరే, ఆ 3 పార్టీలతో మీరు 29లో కూడా ఈ రకంగానే వెళితే ఆ విజయం మీరు అనుకున్న విజయం వస్తుందా? అసలు 3 కలిసి ఉంటే ఎక్కువ విజయం వస్తుంది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కానివ్వండి, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయదు. ఓకే, 3 గాయలు అనుకోండి, చంద్రబాబు గిట్టినోళ్ళు పవన్ కళ్యాణ్ కన్నా వేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గిట్టినోళ్ళు పవన్ కళ్యాణ్ కూడా వేయరు రేపు. అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, ప్రభుత్వ వ్యతిరేకత అనేది దావాగ్నిలాగా వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది. ప్రభుత్వ వ్యతిరేకతే కొన్ని సందర్భాల్లో మాకు చాలా రక్షణగా వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది అనేది నా అభిప్రాయం, నా అంచనా. అది కనిపిస్తా ఉంది మాకు. సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు టూర్ స్కెడ్యూల్ ఏమైనా సిద్ధం చేస్తున్నారా? పాదయాత్ర, బస్సు యాత్ర? ఇంకా అక్కడ క్లారిటీ లేదండి. క్లారిటీ లేకుండా మాట్లాడటం మంచిది కాదు. పాదయాత్ర, బస్సు యాత్ర ఇవన్నీ కూడా షెడ్యూల్ చేస్తారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా సార్. వీ హావ్ లాట్ ఆఫ్ టైం. ఈ లోపల చాలా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. సార్, ఏంటి సుబ్బారెడ్డి గారు ఏంటి లై డిటెక్టర్ కూడా నేను సిద్ధమో అని చెప్తున్నారు ఆయన? అంతే కదా. ఇప్పుడు తప్పు చేయని వాడిని తప్పు చేశాము అని చెప్పేటటువంటి ప్రయత్నం, సిట్ వేయటం, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ కూడా భిన్నంగా వెళ్ళటం, రోజు ఒకటి మాట్లాడటం, పేపర్లో లడ్డూలో అది కలిసింది సుబ్బారెడ్డి దీనికి కారణం అంటాం, దానికేమో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ట్వీట్ చేయటం, ఏదో కలిసిపోయింది
లడ్డూల్లో కలిసిపోయింది, దేశంలో ప్రజలు తినేశారు, మాంసం కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, పశువుల కొవ్వు ఉందని చెప్పే ప్రయత్నం దుర్మార్గమైన ప్రయత్నం. కాబట్టి ఆయన ఎమోషనల్ గా ఆయన దైవ సన్నిధిలో ఉండే వ్యక్తి, ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒరిజినల్ గా, వాళ్ళ వైఫ్ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి నిందలు వేయడం పట్ల ఆయన కథ చెంది ఎమోషనల్ గా మాట్లాడాడు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంబటి రాంబాబు గారు. రైట్ రైట్. ఇది అంబటి రాంబాబు గారు వేస్తున్నాం. సురేష్ వర్మ సార్, ముఖ్యంగా మీరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావనలో కోనసీమలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా లోకేష్ గారి విధి విధానాలు ఏ రకంగా జరుగుతున్నాయన్న దాని మీద ప్రధానంగా చర్చ చేస్తున్నారు. మొదటగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గత 18 నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరో 15 ఏళ్ళు కూటమే, మరో 15 ఏళ్ళు కూటమే అనే మాటే, అదే డైలాగ్ రిపీట్ అయిపోతుంది. ఈ ఒక్క డైలాగ్ తప్ప మరొక డైలాగ్ మాట్లాడినంటున్నారు ఆయన. వాస్తవంగా అధికారంలోకి రావడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఈ 18 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చెప్పరు. అది చెప్పకుండా మరో 15 ఏళ్ళు, మరో 15 ఏళ్ళు అనేసి ఇదే పాట అయిపోయింది తప్ప మరొకటి లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ గడిచిన 18 నెలల్లో ఏం చేశారనేది చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఆయన సాధించింది 0 కాబట్టి. ఏమైనా చెప్పాలనుకుంటే ప్రజలకి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 18 నెలల్లో మేము ఈ ప్రగతి సాధించామని చెప్పుకోవాలి కదా. అది చెప్పుకోకుండా మరో 15 ఏళ్ళ విషయం ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ ఓటమి భయం ముందే పట్టుకొని ఈ రకంగా ఇప్పటి నుంచే ప్రజలను మభ్య పెడుతున్నారా అర్థం కావట్లా. ఏదైనా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కన్నా ఇప్పుడు కూటమి వచ్చి 18 నెలల్లో ఏదైనా ప్రగతి అన్ని రంగాలలో, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి, ఇలాగా ఏదైనా అన్ని రంగాలలో జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్, జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే వీళ్ళు ఎంత ప్రగతి సాధించారన్నటువంటి విషయాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పగలిగితే ఏ రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తారో ప్రజలకు అర్థమవుతుంది. అవి చెప్పకుండా ఎంతసేపు అదే పాట పాడుతుంటే నవ్వుతున్నారు ప్రజలు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈయనేమన్నా ఒక 20 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఈయనేమన్నా ఇంకొక 50 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు తెచ్చారు, ఈయనేమన్నా 10 పోర్టులు తెచ్చారా? లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒక 20 ఫిషింగ్ హార్బర్లు తెచ్చారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 10,000కు పైగా ఆర్బీకే సెంటర్లు చేస్తే ఈయనేమన్నా ఒక 20,000 ఆర్బీకే సెంటర్లు పెట్టారా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగ్గా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే బాగుంటుంది. మరోవైపు లోకేష్ గారు ఏదో ప్రజల్ని ఏదో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించే వ్యవహారాలు తప్ప ఇంకో ఆయన మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేసుకుంటున్నారు, ఖనిజాలని దోపిడీ చేసుకుంటున్నారు. అదేవిధంగా నిన్న చూసాం, ఒక మంత్రి సంబంధించిన అనధికారిక పిఏ ఒక మహిళ పట్ల ఏ రకంగా ప్రవర్తించారనేది ఈరోజు వార్తల్లో చూస్తున్నాం. మహిళలకు భద్రత లేదు, పిల్లలకి భద్రత లేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పురుగులతో వచ్చేటువంటి అన్నాన్ని పెడుతున్నారు. కనీసం పిల్లలకి సరైనటువంటి భోజనం కూడా ఈ ప్రభుత్వం పెట్టలేకపోతుంటే ఇంకా నారా లోకేష్ గారు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నారు? సార్, ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ కేసులు ఎన్ని వచ్చాయో మీకు తెలుసా? వందలాదిగా ప్రతి ఒక్క జిల్లాలో వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఏదైతే పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. లోకేష్ గారికి ఇవన్నీ పట్టడం లేదా? ఈ రకంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ కేవలం ఒకటే మంత్రం, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు కూడా వ్యక్తిత్వ హననం చేయడము, లేదంటే ఆయన పాలనని తప్పుపట్టడం తప్ప ఈ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ సురేష్ ఒక్క విషయం అండి, వ్యక్తిత్వ హననం అని మీరు ఆ మాట అన్నారు కాబట్టి మీకేం గతమేమి మర్చిపోతుంటారా, లేకపోతే అసలు ఏమి లేదా? గతంలో ఎవరిని వ్యక్తిత్వ హననాలు చేయడం, బాడీ షేమింగ్లు చేయడం, కుటుంబాల విషయం మాట్లాడడం, అప్పుడు అనిపించలేదా ఇది మనం తప్పు చేస్తున్నామేమో అని? ఒక విషయం వర్మ సార్,
ఎక్కడ కూడా అధికారికంగా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని కూడా దూషించినటువంటి పరిస్థితి లేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కూడా ప్రవర్తించేటువంటి తీరుకు ప్రతిచర్యగా ప్రవర్తించినటువంటి విధానాలే తప్ప పనిగట్టుకొని ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడలేదు. ఇది ముమ్మాటికి నిజం. మరోవైపు మీరు చెప్పినదే ఒక నిమిషం నిజం అనుకుందాం. అంటే గతంలో ఏ రకంగా ప్రవర్తించారన్న దానికి ఇప్పుడు మేము అలాగే ప్రవర్తిస్తామని ఏమన్నా చెప్తున్నారా? ఇప్పుడు ఓడిపోయిన పార్టీని, ఓడిపోయినటువంటి వ్యక్తులని ఉదాహరణగా చూపుతూ మేము కూడా అదే రకమైనటువంటి పాలన చేస్తామని ప్రజలకు చెప్పదలుచుకున్నారా? ఏ రకంగా దీన్ని తీసుకోవాలి ప్రజలు? అంటే వీళ్ళ అధికారానికి ముందు ఎన్నికలలో ఒక రకమైనటువంటి మాటలు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మాటలు ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకోవాలి? నిన్న మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, నేనేమి వరాలు ఇవ్వడానికి నేను ముఖ్యమంత్రి స్థానంలో లేను, నా దగ్గర అన్నీ లేవు అన్నారు. మరి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారే చెప్పింది, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కానీ అన్ని విషయాలకు కానీ బాధ్యుని నేనే, నన్ను అడగండి, ఏదైనా జరగకపోతే నన్ను నిలదీయండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? మరి ఈ రోజు మాట మారుస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉండదు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు. 15 ఏళ్ల సంగతి దేవుడు ఎరుగు సార్. ఈ 15 ఏళ్ల కాలాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు ఆయన జత కట్టడం, విడిపోవడం, బిఎస్పీ పార్టీతో జత కడతారు, విడిపోతారు, కమ్యూనిస్టులతో జత కడతారు, విడిపోతారు, భారతీయ జనతా పార్టీతో జత కడతారు, విడిపోతారు, తెలుగుదేశంతో జత కడతారు, విడిపోతారు. ఆయన చెప్పింది ప్రజలు ఇంటా కూర్చోవాలా? ఇదేనా? ఓకే రైట్. విజయ్ రెస్పాండ్ అవ్వండి. ఇది వైసీపీ కామెంట్స్. సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు గిన్నీస్ బుక్ సైతం ప్రత్యేకంగా వారి కీర్తిని కొనియాడబడినటువంటి పరిస్థితి. వీళ్ళ హయాంలో ఏ రంగాల్లో కూడా అభివృద్ధి చేయలేదు అనేటువంటిది స్పష్టంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో అర్థమైపోయింది. సో వీళ్ళు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా పూర్తిగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయిన మాట వాస్తవం. ఎడ్యుకేషన్ గురించి చెప్తా ఉన్నారు. ఎడ్యుకేషన్కి సంబంధించి 9,000 స్కూల్స్ని మూసేసినటువంటి ఘన చరిత్ర మనది. ఆ విషయం మర్చిపోకూడదు. మోడల్ స్కూల్స్ మూసివేసినటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి 27 పథకాలని రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇక పీజీ చదువుకోవటానికి స్కాలర్షిప్ లేకుండా తీసేసినటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి అంశాల్లో విద్యా వ్యవస్థని పిచ్చి అన్ని తీసుకొచ్చేసి వాళ్ళపైన రుద్దేసి ఒక్క టీచర్ పోస్ట్ కూడా కొత్తగా ఇవ్వకుండా రకరకాలైనటువంటి పాలసీస్ తీసుకొచ్చి, బైజూస్ లాంటివి తీసుకొచ్చి ఎక్కడా కూడా డబ్బుని పూర్తిగా వేస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. అందరూ చూశారు. కాబట్టి ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? మీ ప్రభుత్వ పరిపాలన బాగలేదు, మీ పరిపాలనలో ప్రజలు సుఖంగా లేరు, పైగా ఏదో భయంకరమైనటువంటి మేము విద్యార్థులకు ఏదో మంచి చేశామంటున్నారు. ఇంట్లో ఒక 4 పిల్లలుంటే కేవలం ఒక్కరికే వారు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం ఇస్తే మిగతా 3 పిల్లలు ఏమైపోవాలి, వాళ్ళని పనికి పంపించాలా లేకపోతే చదువు ఆపించాలా అనేటువంటి మీమాంసలో ఉండేటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రోజున ప్రభుత్వ సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం రెండు విధాలుగా పనిచేస్తూ ఉంది. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి. అభివృద్ధి ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ ద్వారా వచ్చినటువంటి ఫలాల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైతే పేదలు ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో వారిని అప్లిఫ్ట్మెంట్ కోసం ఆ ఫండ్స్ని కేటాయించి కష్టపడి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా చేపలు ఇవ్వటం కాకుండా చేపలు పట్టుకోవటం అలవాటు చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడ మనం పాలసీస్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కల్పిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, మీరు ఒక్కటే నిదర్శనం అండి, ఎడ్యుకేషన్ ఇస్ ద మాస్టర్ కీ.
ఇవాళ ఎడ్యుకేషన్ లో కాదండి, అది కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మహిళల రక్షణ లేదంటున్నారు, రాష్ట్రం లేదంటున్నారు, కూటమి బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సార్, బంగాళాఖాతంలో ఎవరు ఆల్రెడీ కలిసిపోయిన వాళ్ళు బంగాళాఖాతంలో కలపడం వాళ్ళ వల్ల ఎక్కడైతుందండి? వాళ్ళు నేను అడుగుతా ఉన్నానండి, వాళ్ళ అధికారంలోకి వస్తా అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కుదరదు అన్నాడా లేదా? వచ్చే మీరు ప్రభుత్వంలోకి వస్తే అది తీసేస్తాము, మాకు మీరు అధికారం ఇవ్వమని అడుగుతున్నారా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక్కరికి మాత్రమే మేము ఇస్తాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సహకారం అందిస్తా ఉంది ఈ గవర్నమెంట్. మేము ఒక్కరికే ఇస్తాం, మీరు తీసేస్తాము, కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి అంటున్నారా? ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా తవ్వి పడేస్తాము, మీకు రోడ్లు వేయండి అంటున్నారా? ఎందుకు వేస్తారు వాళ్ళకి ఓట్లు? ఎందుకు కలుస్తారు బంగాళాఖాతంలో? అవేమి చేయలేదు కాబట్టి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపారు. కాబట్టి ఇవాళ ఇందాక అంబటి రాంబాబు గారు కూడా చాలా నీతులు చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు స్వయంగా అసెంబ్లీలో ఏ విధమైనటువంటి బూతులు మాట్లాడారో అందరం చూసాం. ఆయన పక్కన కూర్చున్నటువంటి కొడాలి నాని వీళ్ళందరూ కూడా బూతులకి బ్రాండ్ అంబాసిడర్లుగా, బూతులు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పద్ధతిలో ఆ రోజున పరిపాలన చేసి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. వీళ్ళు ఎన్ని చిలక పలుకులు పలికినా ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సమకూరుస్తా ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తా ఉన్నారు. బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిని కదిలించడం కాదు కదా, టచ్ కూడా చేయలేదు అనేటువంటిది ప్రజలు చెప్తున్నటువంటి నిర్ణయం. అందుకనే వీళ్ళు ప్రతిరోజు కూడా ఇవాళ అంబటి రాంబాబు గారు వేసినటువంటి ఆ ట్వీట్ కారణం ఏంటో మీకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు, కానీ క్లియర్ గా మీరు పార్టీలు మారద్దు, మీకు దండం పెడతాను, వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఏం పదవులు రాలేదు, వాళ్ళు మాకు పదవులే అవసరం లేదు బాబు, మీలాంటి పార్టీలో మాకు పదవులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మీ దగ్గర పని చేయడం కంటే ఊరికి ఇంట్లో కూర్చోవడం నయమని మీ దగ్గర పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నేను ఇంకొకటి చెప్తా ఉన్నానండి, మీ అన్ని కేసుల్లో, మీ ప్రతి ఎదుగుదలలో, మీ ఆర్థిక వనరుల్లో అండగా నిలిచినటువంటి విజయసాయి రెడ్డి గారి నమ్మకం కోల్పోయినాక, మీ సొంత కుటుంబ సభ్యులైనటువంటి చెల్లెళ్ళు సునీత గారు, షర్మిల గారి నమ్మకం కోల్పోయినాక ఈ ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మేము ఓట్లు ఎందుకు వేస్తారు? వేసేటువంటి అవకాశమే లేదు. సార్, ఇందాక అంబటి రాంబాబు గారు కానీ సురేష్ గారు కానీ మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల్లో ఏం చేశారని మాట్లాడుతున్నారు, లేదంటే ఈ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉందని ప్రతిసారి సభల మీద మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, సరికొత్త నూతన విద్యా విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా అందిస్తున్నారన్న విషయం తెలుసా? నూతన డ్రైనేజీ వ్యవస్థని అనేది ఒకటి, మ్యాజిక్ డ్రైన్ అనేది ఒకటి పెడుతున్నారు అనే విషయం మీకు తెలుసా? ఇవాళ రోజున పల్లె పండుగ అని చెప్పేసి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అది మీకు తెలుసా? జలజీవన మిషన్ అని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మేము తీసుకొచ్చింది, మీరు గత హయాంలో 4,000 కోట్లు తినేశారు, మేము ఇవాళ రోజున మేము దాన్ని ప్రతిపాదించి మేము ఆచరణలో పెడుతున్నాం అనే విషయం మీరు మర్చిపోయారా? ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటూ, ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు కాకపోతే మీ ప్రభుత్వం ఇవాళ రోజున ఉన్నప్పుడు మీరు చేయకపోగా ఇవాళ రోజున 11 సీట్లకు దిగిపోయినా కానీ ఇవాళ రోజున కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని, ఇందాక అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ నామస్మరణే చాలాసార్లు ఎక్కువ మాట్లాడడం అనిపించింది. ఇవాళ రోజు సురేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ అనే నామస్మరణే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఆయన పని చేసుకుంటున్న వ్యక్తిని మీరు ఎంత విమర్శలు చేస్తున్నారు? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎర్ర చందనం దొంగ అనేది మీ హయాంలో ఒక్క దొంగన్న మీరు పట్టుకున్నారా? ఇది పట్టుకోకపోగా పులివెందల్లో 854 గన్ లైసెన్సులు మీరు ఏ విధంగా ఇచ్చారు? మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పేపర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వస్తున్నాయి. దీనికి వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకుల సమాధానం ఏంటి? లాస్ట్కు పులివెందుల బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న టీ కొట్లో ఉన్న భరత్ యాదవ్ అని అతనికి కూడా మీరు లైసెన్స్ ఇప్పించారంటే మీ అరాచకాలు అంటే రప్ప కార్డు పట్టుకున్న దానికే మేము మిమ్మల్ని సంఘ విద్రోహులు అన్నప్పుడు మీరు అరాచక శక్తులు కాదా? మీరు సంఘ విద్రోహులు కాదా? మేము ఈ మాట అనడం కరెక్ట్ కాదా? కానీ ఇవాళ రోజున కూటమి ఒక మంచి పాలన ఇస్తూ, కూటమి పాలన చేస్తూ ఉంటూ ఒక మంచి పాలన అందిస్తున్న నాయకుల మీద మీ విమర్శలు ఎటువంటి సరిపాటు చెప్పండి. మీరు ఇంకోటి, అంబటి రాంబాబు గారు సాక్షాత్తు ఒక మంత్రి,
ఆయన ఈ మంత్రి ఏ విధంగా అయ్యారో మాకు తెలియదు. డయాఫ్రమ్ వాళ్ళకు కూడా విలువ తెలియదు, దాని కాస్ట్ ఎంతో తెలియదు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, నోరేసుకొని పడిపోయేవాళ్ళు పొద్దున్న లేస్తే. ఇవాళ రోజున అంబటి రాంబాబు గారు సోంబాబు అనే క్యారెక్టర్ పెట్టి నన్ను కించపరిచేలాగా ఒక సినిమాలో క్యారెక్టర్ పెట్టారని చెప్పేసి అన్నారు. మరి రోడ్ల మీద మీరు డాన్స్ వేయడం ఏంటి? సంజన సుకన్య అని మాటలు మాట్లాడి మీ ఆడియో కాల్స్ ప్రజాస్వామ్యంలోకి మీరు రావడం ఏంటి? మీరు అది సిగ్గు తెచ్చుకునే విషయం కాదా? ఆయన మీద కాదు కదా. కాదండి, ఆయన విమర్శలు చేస్తూ ఉండంటే మా నాయకుడి పట్ల ఖచ్చితంగా అయితే మేము స్పందిస్తాము. ఇటువంటి విమర్శలు చేస్తానంటే మా నాయకుడు ఎప్పుడూ కూడా విమర్శలు తావు లేకుండా ఆయన పరిపాలన ఆయన సాగిస్తున్నారు. ఆయన శాఖలు తగ్గట్టుగా ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ రోజున కోనసీమలో వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఇట్లా చెట్లు ఎండిపోతున్నాయి అన్నారు. మీరు పూర్తిగా ప్రెస్ మీట్ చూసారో లేదో, అది ఎన్జిఓఎస్ అది డ్రిల్ వేసిన తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ బయటకు తీసిన తర్వాత ఆ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన వివరణ ఇస్తా ఉన్నప్పుడు ఇది 40 సంవత్సరాల నుంచి జరుగుతుందండి అని చెప్పేసి అని అన్నారు. మీరు అది గుర్తుపెట్టుకోరే. ఇవాళ రోజున మీరు కేవలం ఒకే రుద్దుడు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ చూడలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ పరిపాలన శూన్యం, మీరు అంధకారంలో పెట్టారు కాబట్టి వాళ్ళ రోజున మీ పరిస్థితి ఎట్లాగుంది. రేపొద్దున 2029 కూడా మీకు ఈ 11 కాదు కదా, మీకు సింగిల్ డిజిట్ గా మీరు పరిమితం అయిపోతారనే మాట అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. వెంకటేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా రైజ్ అయ్యారు, డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, మీ బూతులు మారలేదు, మీ బుద్ధులు మారలేదు, నా మంచితనాన్ని ఇప్పటి వరకు చూశారు, వేరే లెవెల్లో ఉంటుందని. ముందుగా 99 యాజమాన్యానికి, మీకు అలాగే ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా స్పందించారో నాకైతే అర్థం కాలేదు సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు బూతులు మాట్లాడిన సందర్భాలు ఏమీ లేవు కదా. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సోషల్ మీడియాలోనేమో ఆయన అన్నారు కదా, ఆ హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయని. ఏ హ్యాండిల్స్ నుంచి వచ్చినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం మనం, అసభ్యకరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆరోపణలు కానివ్వండి లేదా అలాంటి వ్యాఖ్యలు కానీ వస్తే అరెస్టులు జరుగుతున్నాయి. ఒక పక్కన అరెస్టులు చేస్తున్నారు కదా, ఇంకా ఏం చేస్తారు? అదే అర్థం కాని విషయం. చట్టాలకు అతీతంగా ఏమైనా చేస్తాను అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నారా? సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో 41A నోటీస్ ఇవ్వాల్సినటువంటి కేసుల్లో కూడా ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసుకొచ్చి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులను కానివ్వండి, మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులను కానివ్వండి, కొంతమంది ఎనలిస్టులను కానివ్వండి తీసుకొచ్చి అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి బెయిల్ తీసుకుని కోర్టులో మొట్టికాయలు వేయించుకుని మరీ వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కదా. మరి ఎందుకు అలా స్పందించారు అనేది నాకైతే అర్థం కాలేదు నిజంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి సీరియస్ గా తీసుకుపోవడానికి ఇంతకు ముందు ఆయన ఎక్కడా గెలలేని మనిషి, లేకపోతే పార్టీ అధ్యక్షుడు ఏం లేదు, పార్టీ ఒక ఎమ్మెల్యే స్థానం ఉన్నా లేకపోయినా లేదు అన్నది మీరు 2019 నుంచి 24 వరకు సీరియస్ గా తీసుకోకపోవడానికి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. అయితే ఏంటి సార్, డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన రాజ్యాంగానికి అతీతంగా పనిచేసేటువంటి అధికారం ఏమన్నా ప్రభుత్వానికి వస్తుందా? డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన చట్టాలు ఆయనకి అందుబాటులో ఉంటాయి కానీ ఆ చట్టాలకు అతీతంగా ఏమైనా పనిచేస్తారా? ఏం చేసినా అదే చట్టాల ప్రకారం చేయాలి. ఆ చట్టాల ప్రకారం ఏం చెప్తున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయో అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ చట్టాల ప్రకారం మనం వ్యవహరించాలి. డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన చట్టాలకు అతీతంగా పనిచేస్తాను, మీ తాట తీస్తాను, మీ తోలు తీస్తాను అని అంటే ఎవరన్నా ఊరుకునే పరిస్థితి ఉందా? మనం ఏమన్నా అనాగరికమైనటువంటి సమాజంలో ఉన్నామా? లేదు కదా, అందరూ ఎడ్యుకేటెడ్ పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈరోజు ఒకప్పటితో పోల్చుకుంటే ఈరోజు లిటరసీ పెరిగింది. ఈయన ఇప్పటికి కూడా ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ లాగా మాట్లాడతానంటే మనం చేయగలిగింది ఏమని? మీకు బాధ్యత ఇచ్చారు ప్రజలు, అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఇచ్చినప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ చేయాలా? కన్సెంట్ మంత్రి ఉన్నారు, ఆ మంత్రికి సంబంధించినటువంటి పనుల్లో మీకేం సంబంధం సార్? అసలు మీ మంత్రిత్వ శాఖ ఏంటి, దాని పనిదినాలేంటి, దాని ఇప్పుడు మనం ఏం చెప్తారండి? వాళ్ళ కూటమిలో కలిసి ఉన్నారు, వీళ్ళు దాంట్లో వాళ్ళు మాట్లాడేమో, వాళ్ళ దాంట్లో ఈయన మాట్లాడతారేమో, అది వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు కదా సార్. ఇప్పుడు కూటమికి సంబంధించి హీఈస్ ద సుప్రీం అండి.
చెప్పాల్సిన పని ఏముంది సార్? నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి చెప్పాలి. పని చేసేవాడు ఎవడో చెప్పడం, అరెస్ట్ చేయించేవాడు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశారా ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. చట్టాలకు ఎవడో అతీతం కాదు ఈ రాష్ట్రం. సార్ ఏంటి రప్పా కామెంట్స్ ఇవి కూడా అది రాజ్యాంగబద్ధమా? గంగమ్మ తల్లి జాతర 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, మీ లైవ్ చాట్ మీకు అవైలబిలిటీ ఉంటే చూడండి. 99 లైవ్ చాట్ లో రకరకాల వ్యంగ్యంగా బూతులతో కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటికీ 99 టీవీ బాధ్యత తీసుకుంటుందా? అలాగే 1,00,000 దాన్ని మనం దాన్ని వదిలేస్తే పర్లేదు, అది రిపీట్ గా జరుగుతున్నది కదా. లెట్ మీ ఫినిష్ ఒక్క నిమిషం వర్మ గారు, ఒక్క నిమిషం. అలాగే 1,00,000 మంది ఒక పబ్లిక్ మీటింగ్ కి కానివ్వండి, ఒక నాయకుడిని అనుసరించడానికి కానీ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు చేసినప్పుడు, లేదా ఎవరో ఒక ప్లకార్డు ప్రదర్శిస్తే అది తీసుకొచ్చి పార్టీకి అంటించడం కానివ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభల్లో కూడా అనేక రకాలైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు మనం వింటాం. అవన్నీ ఏంటంటే కార్యకర్తల ఉత్సాహం కానివ్వండి, అత్యుత్సాహం కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే అసలు రప్ప అనే వర్డ్ అది నిషేధమైనటువంటి వర్డ్ ఏం కాదే. ఒకవేళ అది నిషేధితమైనటువంటి వర్డ్ అయితే మనం మాట్లాడకూడదు. చట్ట ప్రకారం మీరు ఒక జీవో ఇవ్వండి. ఈసారి ఎవరైనా ఇలా అంటే ఇంక్లూడింగ్ పార్టీలతో వ్యవహారంలో కానివ్వండి, లేకపోతే ఎనీ పర్సన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ మాట్లాడడానికి ఈ వర్డ్ వాడడానికి మీకు అధికారం లేదు, మేము నిషేధిస్తున్నాం అని చెప్పేసి చెప్పండి. డెఫినెట్ గా ఆ వర్డ్ని ఎవరో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. రాయలసీమలో సర్వసాధారణమైనటువంటి మాట. దాన్ని చూసి భయపడుతున్నారా, లేకపోతే ఒకవేళ చెప్పినంత మాత్రాన్ని చేస్తారా? ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆయన టైంలో రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరి పేరు రాస్తున్నాను, అందరి పరిస్థితి నేను చూస్తాను అన్నాడు. మరి అందరి పరిస్థితి చూశాడు ఆయన? ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తున్నాడు. ఎంతవరకు పోలీస్ కేసులు పెట్టాలో అంతవరకు పెడుతున్నాడు. అలా అని చెప్పేసి ఆయన రెడ్ బుక్ లో రాసిన ప్రతి పేరు వ్యవహారం ఈ రోజు మొత్తం అంతా అయిపోయిందా? సో అవన్నీ కూడా ఆ డెరాగేటరీ కామెంట్స్ ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన విషయం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఈ రోజు ప్రజలు సమస్యల్లో ఉన్నారు, రైతులు సమస్యల్లో ఉన్నారు. ప్రతిపక్షాలలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా అధికార పక్షానికి సంబంధించి వాళ్ళకి కొంచెం ఫేవరబుల్ గా న్యూస్లు రాసేటువంటి పత్రికలు కూడా ఈరోజు ఏమి రాస్తున్నాయి? తేమ పేరుతో బస్తాగా 4 కేజీల నుంచి 8 కేజీలు కోత, రైతులకి కళ్ళల్లో ధాన్యం కళ్ళల్లో దైన్యం అని చెప్పేసి ఈనాడు ఆర్టికల్స్. ఒక పక్కనేమో కాకినాడలో వైద్యం సక్రమంగా అందక మనుషులు చనిపోయారు అని చెప్పేసి వార్తలు. ఇవన్నీ ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. నేను ఇది పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూరు, చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూరు, లోకేష్ గారి ఫెయిల్యూర్ అని చెప్పదలుచుకోవాలి. ప్రభుత్వంలో అన్ని మంచిగా జరగవు, కొన్ని చెడులు కూడా జరుగుతాయి. ఇవి కూడా జరగకుండా ఉంటాయని కదా మనం అందరం తీసుకుని. ఈ ప్రభుత్వాన్ని కాదనుకుని మరో ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు? గత ప్రభుత్వంలో 100% చెడు జరిగింది. ఈ ప్రభుత్వంలో కనీసం ఇంకో 10% ఎక్కువ మంచి జరుగుద్దని కదా మనం ప్రభుత్వాన్ని మార్చుకునేది. అది కూడా జరగకుండా ఇంకా లో లెవెల్కి వెళ్ళిపోయి అరటి రైతులు అరటి గెలలతో సహా తొక్కిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు పరిస్థితి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి ధోరణి. రైట్, ఓకే. విజయ్ ఏదో చెప్తున్నారు మీరు. సార్ ఇప్పుడు చట్టాల గురించి ఏదో 41 నోటీస్, ఆ ప్రభుత్వంలో హైకోర్టుకి స్వయంగా డీజీపీని పిలిచి చట్టాలు చదివించారు. మనం ఆ విషయాలు మర్చిపోకూడదు. వాటి గురించి మర్చిపోతే గతంలో 4 ఉప ముఖ్యమంత్రులు అండి. గతంలో 4 ఉప ముఖ్యమంత్రులు, ఒక్క ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ వారి శాఖల్లో ఎక్కడైనా సరే ఈ విధంగా పని చేయటం మనం చూసామా? ఈ ప్రభుత్వంలో మాత్రమే ప్రతి మంత్రి బాధ్యతగా పనిచేస్తా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పవర్లో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనికి, ప్రజల మధ్యకి వెళ్తున్నటువంటి విధానానికి, ఎందుకంటే వాళ్ళ ఈ కమ్యూనిటీస్ మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి జనాలకి మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలనేటువంటి వాళ్ళ ఏదైతే కుట్రలు పన్నుతా ఉన్నారో అవి జరగట్లా. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా మొదటగా ఆయన ప్రయారిటీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన విధుల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. కాబట్టే ఇప్పుడు వీళ్ళకి తడపడుతా ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేస్తా ఉంటే మాకు ఇంకా అవకాశం రాదు. అందుకనే మీరు చూడండి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజున అవకాశం ఉన్నప్పుడల్లా బయటకు ఎందుకు వస్తా ఉన్నారు? ఇక్కడ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మాకు ఇంకా అవకాశం రాదు కాబట్టే రోడ్డు మీదకి వచ్చారు. మీరు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ఉంటే ప్రజలకు కనపడ్డు,
పవర్ లేనప్పుడు మాత్రం ప్రజల్ని ఏమార్చి ఏదో ఒక రకంగా అధికారం పొందాలనే ప్రయత్నంలో భాగంగా ప్రజల ముందుకు వస్తూ ఉంటాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్యని అడ్రస్ చేసి ఆ సమస్య గురించి ఒక మీటింగ్ పెట్టి దాన్ని మనం హర్షించాల్సింది పోయి దాంట్లో ఎవరో ఏదో అన్నారంట, దాని అసలు ఆ మంత్రి దాంట్లో మీరు వర్మ గారు ఒక చక్కని మాట చెప్పారు. వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి మంత్రులు ఒక అండర్స్టాండింగ్ తో ప్రభుత్వం నుంచి పనిచేస్తా ఉంటే వీళ్ళ బాధ ఏంటి? వెంకటేష్ గారి బాధో లేకపోతే వైసీపీ బాధ ఏంటి? వీళ్ళు ఇక్కడ ఒక్కటేనండి, ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ప్రజల మనల్ని పొందే ప్రభుత్వం, మా ప్రజల యొక్క ఇబ్బందులను అడ్రస్ చేసే ప్రభుత్వం, వాటిని రిజాల్వ్ చేసే ప్రభుత్వం. అందుకే వాళ్ళకి అవకాశం రాదనేటువంటి దుగ్ధతో భయంతో ఈ విధంగా వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు. సురేష్ రెస్పాండ్. నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కావడం లేదు సార్. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు సోదరులు మాట్లాడే మాటలకి ఆ రెండిట్లో ఏదో చేయాలా? ఆ రెండిట్లో ఏదో చేయాలా? ఇప్పుడు మీ నాయకుడు చెప్పినట్టు డిసైడ్ చేసుకోలేంట దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. మా దెబ్బకి కూటమి దెబ్బకి మీ నాయకుడు చెప్పినట్టుగా 3 సంవత్సరాలు నిద్రపోండి, మళ్ళీ అధికారంలోకి వస్తామని నిద్రపోండి, కళ్ళగానండి. తర్వాత మాట్లాడలేదు. నా అభిప్రాయం చెప్పిన తర్వాత మీ సమాధానాలు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మన లక్ష్మీకాంత్ గారు వీళ్ళ హయాంలో ఒక ఎర్రచందనం దొంగనన్నా పట్టుకున్నారన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మా తిరుపతికి వచ్చి 1000 టన్నుల స్టోరేజ్ లో ఉన్నటువంటి గోడౌన్ లో ఉన్నటువంటి వేలాది టన్నుల ఎర్రచందనాన్ని చూశారు. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పట్టుకున్నటువంటి దొంగలే. చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు? రెండో అంశం, మన టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మాట్లాడుతూ మేము పెన్షన్లు 4000 ఇస్తానంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేనన్నారు, ఇప్పుడు మేము ఇస్తున్నాము అన్నారు. కాస్తన్న మతుండి మాట్లాడుతున్నారా సోదరా విజయ్ కిరణ్ గారు? మీరు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉండేటువంటి పరిస్థితి. మీరు ఇచ్చేటువంటి పెన్షన్ల విలువ 400 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు, 1800 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. ఓకే, మీరు చెప్పినటువంటి విధానంలో ఈరోజు 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వస్తున్నటువంటి 66 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు 63 అయిపోయారు. ఎందుకు అన్ని లక్షల పింఛన్లు కోతకు విధించబడిందో సమాధానం చెప్పగలుగుతారా? సరే, అది వదిలేద్దాం. నేను మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి చాలా గౌరవం మాట్లాడాను. మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం, వ్యక్తిగతంగా బుర్ర ఉందా లేదా అని మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఏ బుర్ర లేకుండా ఈ మీడియాలో వచ్చి కూర్చొని మాట్లాడలేము. మీరు అదేదో పెద్ద అడిగిన దానికి సమాధానం చెప్పండి. నన్ను చెప్పనివ్వండి. ఇదే ఇది చర్చని తప్పుదో తర్వాత చెప్పు. నన్ను పూర్తి చేయండి, నాకు మాట్లాడు. ఏం ఆగలేసేపు తిట్టించుకుంటాలా? నువ్వు తిట్టినంతసేపు గంట సేపు మాట్లాడు. నువ్వు గంట సేపు మాట్లాడు, కనీసం 5 నిమిషాలు తప్పు చెప్తే తప్పు చెప్పాను. నీ టర్న్ వచ్చినప్పుడు చెప్పు. తప్పుగా మాట్లాడారు కాబట్టి సరే సురేష్ పర్సనల్ గా ఎందుకు పాయింట్లు చెప్పు. నేను తప్పు చెప్పినా నీ టర్న్ లో వివరణ ఇచ్చుకో. సరే అంత టైం లేదు, త్వరగా మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. వీళ్ళు అధికారంలోకి వస్తానే 50 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి పెన్షన్ 4000 రూపాయలు ఇస్తున్నారు. అది నిజమా కాదా? ఇచ్చారా? దమ్ముగా విజయ్ కిరణ్ గారు, నేను ఆగిపోతా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 4000 ఇచ్చారా? చెప్పండి, నేను ఆపేస్తాను, నేను నోరు మూసుకుంటా. చెప్పండి, ఇచ్చారా చెప్పండి. ఇది ఇలాంటి మేమేదో చేసామని కాదు. ఈ రోజు దివ్యాంగులు సార్, నేను ఫినిష్ చేస్తున్నా. ఈ రోజు దివ్యాంగులకి ఎవరైతే పాపం కళ్ళు లేక, కాళ్ళు లేక, చేతులు లేక, పాపం అవయవ లోపాలతో ఉంటే
వాళ్ళ పింఛన్లలో కూడా కోత వేధించినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం కోట Right, right, okay, okay. లక్ష్మీకాంత్ గారు, ఆసుపత్రుల మధ్య queue గా సురేష్ గారు, ఈ రోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే సురేష్ గారు మొన్న తిరుపతి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు సురేష్ గారు ఏమంటారంటే మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి అయ్యాంగా పట్టుకున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. ఇవాళ రోజున నేను ఒక మాట అంటున్నా సార్, చెప్పండి. దిన్నె మండలం ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న వీరనాగరెడ్డి అతనికి లైసెన్స్ ఎందుకు ఇప్పించాడు? అతను ఇవాళ రోజున ఎర్రచందనం స్మగ్గల్ గా ఎందుకు తయారయ్యాడు? ఇదంతా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు. మరి వీళ్ళు 854 లైసెన్సులు ఎందుకు ఇప్పించారు? ఎర్రచందనం స్మగ్లర్లుగా ఎందుకు మార్చారు? కేవలం కడపలోనే ఇంతమందికి ఎందుకు ఇప్పించారు అనేది ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఇంకేమనంటే పైపెచ్చు మొన్న తిరుపతి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ట్రాక్ ప్యాంట్ వేసుకొచ్చారు, ట్రాక్ ప్యాంట్ వేసుకొచ్చి ఇన్ని ఎర్రచందనం దంగలు పట్టుకున్నారు, అది మా ఆయంలో అన్నారు. మాట్లాడడానికి కొంచెం బుర్ర ఉండాలి, లేదంటే కొంచెం సిగ్గు ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు మేము అది కాదు, మీరు నీతి న్యాయం ప్రకారంగా మాట్లాడాలి. మీ ప్రభుత్వ హయాంలో ఒక ఎర్రచందనం దుగ్గ కూడా పట్టుకోలేదు, మీరు స్మగ్లర్ని తయారు చేశారు. మీ పార్టీ కార్యకర్తల్ని అరాచక శక్తులుగా మీరు ఉపయోగించేట్టు చేశారు. మీ పార్టీలో ఉన్న ఒక మండల కార్యదర్శికి కూడా గన్ లైసెన్స్ ఇచ్చారంటే మీరు ఎటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అనేది రాశారు మీరు? ఇవాళ రోజున మళ్ళీ రప్ప కార్డులు పట్టుకొని ఇవాళ రోజున ఇదే సంస్కృతి మీరు పాటిస్తూ ఇవాళ రోజున మళ్ళీ 2029 వస్తాము, గంగమ్మ జాతరలో రప్ప అంటారా? అంటే మీరు చెప్పిందల్లా ఊకొట్టడానికి మేము సిద్ధమా? ఇందాక సురేష్ గారు మీరు ఒక మాట అన్నారు, ఫుడ్ పాయిజన్ చాలా ఎక్కువైపోయింది కూటమి ప్రభుత్వం అన్నారు. నేను చెప్తున్నాను, పోలవరం నియోజకవర్గంలో తాగే వాటర్ ట్యాంకులో డ్రైనేజీ వాటర్ కలిసి 4 పిల్లలు చనిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. దానికి నేనే సాక్ష్యం. ఇవాళ వరకు కూడా దానికి సమాధానం చెప్పండి. ఇందాక ప్రముఖ అడ్వకేట్ గారు వెంకటేష్ గారు ఇంకో మాట అన్నారు, ఇల్లిటరేట్ సమాధానం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సార్ ఒకటి చెప్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇవాళ రోజున ఈ సంఘ విద్రోహులు, ఈ అరాచక శక్తులు, ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళు చేసే చేష్టలు సోషల్ మీడియా ప్రకారంగా కానీ వీళ్ళకు ఉన్న మీడియా ప్రకారంగా కానీ ఎటువంటి విమర్శలు చేస్తున్నారు? మీరు అది ఒకసారి ఆలోచించుకొని చదువుకున్న విజ్ఞులు కాబట్టి మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తాను. సార్, సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, లేదంటే బయట కానివ్వండి, ఎక్కడ సంఘ విద్రోహ శక్తులున్నా అరెస్ట్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఏం జగన్మోహన్ రెడ్డి పాకెట్లో లేదు. 1.5 సంవత్సరం నుంచి అడ్మినిస్ట్రేషన్ లో మీరే ఉన్నారు. ఈ కార్యక్రమం చేసే జరుగుతున్నాయి కదండి, జరుగుతున్నాయి కదా, కానీ అరెస్ట్ చేసే అధికారం మీకు ఉంది కదా, జరుగుతున్నాయి కదా సార్. అరెస్ట్ చేయండి, చేస్తున్నాం. దానికి ఎందుకండి నేను అంటే ఇల్లిటరేట్ అనే సమాధానం మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడారు కదా, ఆ ఓడ్ వెనక తీసుకోమంటున్నాం మేము అంతే. ఏం మాట్లాడాను? ఇల్లిటరేట్ అనే మా ఓడ్ ఇందాక మీరు మాట్లాడారు. ఖచ్చితంగా అలాగే ఉంది. కోనసీమలో కొబ్బరి పంటలు నాశనం అవడానికి తెలంగాణ దిష్టి తాగటం ఏంటండి? మీకు అది దాని గురించి వివరం తెలుసా? మీకు దాని గురించి వివరం తెలుసా? కొంతమంది బీఆర్ఎస్ ఏమండి పూర్తిగా మీరు ఆ మాట అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ నాయకులు సంక్రాంతి టైంలో కోనసీమ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలని పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ లో మాట్లాడారన్న మాట మర్చిపోబోకండి. అంతేగాని తెలంగాణకి, ఆంధ్రాకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి రుద్దుడు వద్దద్దు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకో లేదంటే ఒక ఊరుకు సంబంధించిన వ్యక్తి కాదు. అసలు మీ అధినేతతో ఇలా కాదండి, మనం డైవర్ట్ చేసి ఇలా మాట్లాడాలని చెప్పటే ఒక యాక్సెస్ లేదు. మేము డైవర్ట్ చేయట్లేదు, మీరు చెప్పిందని మేము సమాధానం చెప్తున్నాం అంతే. మీరు ఇల్లిటరేట్ అనే వర్డ్ మాట్లాడారు కాబట్టి నేను మీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నా. నేను ఇప్పుడు వరకు ఎవరితో మాట్లాడాల, నేను మీతోనే మాట్లాడుతున్నా. మీ ఉప ముఖ్యమంత్రితో ఏం చెప్పాలంటే, అయ్యా బాబు నీకు నమస్కారం. మా ఉప ముఖ్యమంత్రి కూడా కాదు, మీకు కూడా ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మీకు కూడా ఉప ముఖ్యమంత్రి, మీకు కూడా ఉప ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజనకి ఉభయ గోదావరి జిల్లాలు కారణం అన్నటువంటి వ్యక్తిని మనం ఏమనాలి సార్? నేను ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి, రామాయణం చెప్పాను ఏంటంటే దానికి చెప్పిన దానికి వివరణ చెప్పాను. మీ మాటకి మీరు మాట్లాడుకుంటా చెప్పినా వినటానికి మేమేమో చెవులో పూలు పెట్టుకుని కూర్చోలేదు. చెవులో పూలు కాబట్టి కాలిఫ్లవర్ పెట్టుకోండి, మాకేం సంబంధం లేదు కదా. ఇల్లిటరేట్ అని ఓడు మాట్లాడారు కాబట్టి మేము చెప్తున్నాం. చెప్పాల్సిన అవసరం లేదు మహాప్రభు, మీరు చేయాల్సింది మీరు చెయ్యండి అని మేము చేస్తున్నాం కదా సార్. అంతేగాని మేము పారదర్శకంగానే వెళ్తున్నాం. మేము విమర్శలు తాగొట్ల స్వచ్ఛమైన పాలన అందిస్తున్నాము.
మీరు అధికారంలో కానీ ఇట్లాంటి డిబేట్స్ వచ్చినప్పుడు కొన్ని ఓట్స్ అనేది మనం చాలా అదుపులో ఉండాలి. ప్రజలు చచ్చిపోతున్నారు ఒక పక్కన, ఎప్పుడో నలుగురు చనిపోయారు అంటున్నావు, నిన్న చనిపోయిన వాడి సంగతి చెప్పు. అదే సార్ చెప్తున్నాగా, ఇంతకు ముందు మీరే అన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తప్పులు ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయని చెప్పేసి. న్యాయం చేసావా? ఇవాళ రోజు మళ్ళీ మీరే ప్రశ్న ఎత్తున్నారు. మీదే మాట, మీదే ప్రశ్న, మీదే జవాబా? కనీసం నీ మీద అక్రమంగా గత ప్రభుత్వంలో అక్రమంగా కాదు, మీదే ప్రశ్న, మీదే జవాబా? మీరు చెప్పినట్టుగా మీరు తలపాలా? వినటం నేర్చుకో. నీకు గత జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టారు అని అన్నావు. మీరు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు, దాని గురించి నేను సమాధానం అడుగుతున్నాను. నేను తీయించుకోగలిగావా? నీ మీద పెట్టిన అక్రమ కేసులు తీయించుకోగలిగావా? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ తీయించుకుంటున్నాడు. నీ పరిస్థితి ఏంటో చెప్పు. 17,000 కేసులు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చినాయి. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? మాకు మేమే తీసుకో